తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పట్లో విమానయాన యోగం ఉన్నట్టు కనిపించడం లేదు. విశాఖ విమానాశ్రయంలో ఆయన చేసిన వీరంగం అందరికీ తెలిసిందే. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. దాంతో కొన్ని విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించేశాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చేందుకు ప్రయత్నిస్తే శంషాబాద్ విమానాశ్రయంలో కూడా అవమానం ఎదురైంది. అయినా ఆయన పంతం వీడలేదు. తనకు ప్రయాణ అనుమతులు ఇవ్వాలంటూ విమానయాన సంస్థల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు జేసీ. అయితే అక్కడ కూడా జేసీకి అక్షింతలు తప్పలేదు. ఎయిర్ లైన్ సంస్థలు తనపై పెట్టిన నిషేధాన్ని సవాల్ చేస్తూ జేసీ వేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దివాకర్ ట్రావెల్స్ సంస్థల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా స్పందిస్తారు, ప్రయాణాలకు అనుమతి ఇస్తారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని, కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండటంతో విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ జేసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే విమానయాన సంస్థలు వాదనను వినకుండానే ప్రయాణ అనుమతులపై స్పందించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కనీసం విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించేందుకైనా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలంటూ జేసీ కోరారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.